ఎంతో టేస్టీ అయిన బిస్బిల్లాబాత్ అయితే మా ఇంట్లో టిఫిన్కి చేస్తాను. దానికోసం ఒక గ్లాస్ స్టోర్ బియ్యం, ఒక గ్లాస్ కందిపప్పు నీట్గా కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్, బీన్స్, ఆలు, వంకాయ, టమోటా, ఎర్రగడ్డ, బఠానీ ఉంటే బఠానీ వేసుకోవచ్చు. బఠానీ లేవు కాబట్టి ఉప్పు, పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. తగినన్ని నీళ్ళు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అవి ఒక 4 విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు కుక్కర్ తీసాను. ఇంత మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం బిస్బిల్లాబాత్ పౌడర్ అంగడిలోది కొంచెం వేసుకోవాలి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. తగినంత కారము వేసుకొని ఒక ఉడికించాలి. స్టవ్ వెలిగించి తర్వాత పక్కన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిర్చి అవి వేసుకొని తర్వాత పెట్టుకొని ఇలా వేసుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర దీనిపైన కొంచెం వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మనము తినేటప్పుడు కొంచెం బూందీలు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.